హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బోటెక్ కనిగిరి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం ఆకుకూరలు తెచ్చుకోవడానికి చాలా దూరంగా ఉన్న పొలాల్లోకి వెళ్ళాం. చూసారా, ఇదంతా కూడా గడ్డి బర్రెలకి. మేము ఎప్పుడూ సెంట్ జోసెఫ్ స్కూల్ దగ్గర ఉన్న ఆకుకూరలకు వెళ్తాం కదా, సో అక్కడ అన్నీ అయిపోయి ఓన్లీ తోటకూర పాలకూర ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి తోటకూర తెచ్చేసుకున్నాం. ఇదేమో మా రాజీ చెప్పిందనమాట. నాగల చెరువు దగ్గర శంకారం దగ్గరలేండి, అక్కడ ఆకుకూరలు ఫ్రెష్గా దొరుకుతున్నాయి అంటక్క. అట్లాగే కూరగాయలు కూడా తెచ్చుకుంటున్నారు. మా ఇళ్ళ దగ్గర వెళ్ళొద్దామంటే సరే వెళ్దాం పదండి అన్నాం. మన ఆడవాళ్ళకి కూరగాయలు ఎక్కడన్నా కొంచెం చౌకగా దొరుకుతున్నాయి, ఫ్రెష్గా దొరుకుతున్నాయి అంటే ఇష్టం కదా, అలాగే వెళ్ళిపోతాం అనమాట. అందులో మా లక్ష్మీదిని అయితే మరీను వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి తీసుకెళ్ళిపోయింది. వాళ్ళేమో ముందు నడుస్తూ ఉన్నారు, నేనేమో వీడియో షూట్ చేసుకుంటా వెనకాల వెళ్తున్నా. అదిగోండి మా రాజీ ప్లేస్ మా లక్ష్మీదిన ముందు వెళ్ళిపోయారు, నేను వెనక వెళ్తూ ఉన్నాను. అవిగోండి ఆకుకూరలు అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ చిన్న చిన్నగా కనిపించేవన్నీ కూడా గోరుచుక్కుడు చెట్లు అనమాట. అదిగోండి ఇది వచ్చేసరికి ఫ్రెష్గా ఉండే గోంగూర. ఇదంతా కూడా గోంగూరే. ఈ చువ్వరు వచ్చేసరికి బెండకాయ చెట్లు నాటారు, అవి ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చినాయి అన్నమాట. చూసారా, ఇదంతా ఏమో ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అసలు మనం ఎక్కడ కావాలంటే అక్కడ కోసి కట్టలు కట్టిస్తున్నారు. 10 రూపాయలకి ఎంత ఆకుకూర వస్తుందో. ఇదిగోండి ఇదంతా కూడా ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. ఇదంతా వచ్చేసరికి గోరుచుక్కుడుగాయలు అనమాట. గోరుచుక్కులు వేశారు, అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట చెట్లు. ఇదిగోండి కనిపించేవన్నీ కూడా మన బీరకాయ చెట్లు అనమాట. అన్నీ చక్కగా అల్లుకున్నాయి, కాయలు నిండుగా ఉన్నాయి. ఇవన్నీ బంతిపూల చెట్లు నాటేశారు. అలాగే ముందు పక్కన వచ్చేసరికి వంగ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. మా వాళ్ళు రంగంలోకి దిగిపోయారండో వేటాడడానికో. మా లక్ష్మీదిన, రాజీ ప్లస్ ఆ తోటగల మా ముగ్గురు కలిసి వంకాయలు కోస్తున్నారు. ఎవరికి నచ్చినవి వాళ్ళు కోసుకుంటున్నారండి అక్కడికి వెళ్ళేసరికి. అదిగోండి అవతల వైర వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా బీరకాయలు వెతుక్కుంటున్నారనమాట. ఇవన్నీ వచ్చేసరికి గోరుచుక్కుడు చెట్లు, వీటన్నిటికీ కూడా కాయలు ఉన్నాయి, కోసి అక్కడ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఫ్రెష్గా వేశారు. అలాగే వంగ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో, అసలు సూపర్ కదా. అన్నీ వాళ్ళకి ఇష్టం వచ్చినవి కోసుకుంటున్నారండి అందరూ కూడా. ఇవన్నీ ఏమో బీర చెట్లు. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి కొత్తగా వేశారనమాట. ఈ వంగ చెట్లకి అవతల వచ్చేసరికి మొత్తం అన్ని రకాల ఆకుకూరలు వేశారు. చూసారా ఎంత బాగా మా వాళ్ళు నచ్చినట్టు కోసేసుకుంటా ఉన్నారు తోటగల ఆమెతో కలిసి. వీళ్ళు వచ్చేసరికి తెలిసిన వాళ్ళేనండి, వాళ్ళు కూడా కూరగాయలకి వచ్చారు అక్కడికి. సారు వాకింగ్కి వస్తారంట, అక్కని తీసుకొని వచ్చారు. ఇద్దరు కూడా మాట్లాడుతున్నారనమాట. అవతల నుంచి ఉన్న ఆయన ఈ తోటగల ఆయన చింతలపాలెం శ్రీను అంటారు అతన్ని. ఇలా వంకాయలు కోసేసుకుంటున్నారు కదా వీళ్ళు. వీళ్ళకి పక్కనే కొత్తగా మళ్ళీ బీర తోట వేసేసారనమాట. ఎందుకంటే ఉన్నవి సరిపోవు, మళ్ళీ కావాలి కదా, ఇవి అయిపోయేలోపు అవి రావాలని చెప్పేసి పక్కన బీర వేసారు మళ్ళీ. వీళ్ళు ఇంకా వేటాడుతూనే ఉన్నారు, చాలా ఉన్నాయిలేండి. ఇదిగోండి ఇది ఒక బీర తోట అనమాట, పక్కన వేశారు కొత్తగా. ఇప్పుడిప్పుడే పైకి ఎక్కుతున్నాయి అన్నమాట అవి. అలాగే ఎంత బాగున్నాయి చూడండి, తోట అంతా కూడా పచ్చగా, క్లైమేట్ కూడా అసలు ఎంత చల్లగా ఉందో. అదిగోండి బీరకాయలు వేటాడుకుంటున్నారు ఇంకొక ఇద్దరు ముగ్గురు. చూసారా, మేము వెళ్ళడమే కొంచెం చీకటి పడిన తర్వాత వెళ్ళాము కనుక్కొని. సో అప్పుడే చీకటి పడుతుందనమాట. ఈమె కోసుకొని వచ్చేసింది, మా వాళ్ళు ఇంకా వెతుక్కుంటా ఉన్నారు మంచిగా ఫ్రెష్గా కోసుకోవాలని. కాటా పెట్టేసి ఎప్పుడు ఇచ్చేస్తున్నారు. ఇవి వచ్చేసరికి మటిక చెట్లు. ఇదంతా వచ్చేసరికి ఆకుకూరల సైడ్ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఇవి కొత్తగా వచ్చిన బీర చెట్లు, ఇవి వచ్చేసరికి వంగ చెట్లు. లక్ష్మీదుని హాయ్ చెప్పమంటే ఇక్కడ హాయ్ చెప్తుంది ఆవిడ. మా రాజుని చెప్పమంటే ఉండక్క తర్వాత చెప్తా అనుకుంటా వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ ఏమున్నాయా అని చూసుకుంటా వెళ్ళిపోతూ ఉంది. ఇది వచ్చేసరికి పాలకూర. ఇవన్నీ కూడా ఆకుకూరలు. పాలకూర, చుక్కకూర, గోంగూర, మెంతికూర ప్లస్ సిరికూర అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అక్కడే ఉంది ఫ్రిడ్జ్ మీద. ఇదంతా సిర్రాకు, పాలకూర, కొంచెం ముందుకు చుక్కకూర కూడా ఉంది. ఇది తోటకూర. మా లక్ష్మీదిన ఇంకా అవ్వలేదని వీడియో అని అడుగుతుంది వెనక్కి తిరిగి.
అవుతుందిలే నువ్వు పో అని చెప్పి మా రాజీ ఏమో బీరకాయలు వెతుక్కుంటుంది. ఇవన్నీ కూడా ఆకుకూరలే అండి, చూడండి ఎంత బాగున్నాయో. ఆ చివరిలో వచ్చేసరికి మేము కొత్తిమీర అడిగాము, ఒక 7 కట్టలు. అవి కోస్తూ ఉన్నారు అమ్మ కొడుకులు ఇద్దరు. అదిగోండి మా రాజీ బీరకాయలు ఎత్తుక్కుంటుంది. అప్పుడే నీళ్ళు పెట్టున్నారు, మొత్తం ముద్దగా ఉంది. అందుకని లోపలికి వెళ్ళొద్దమ్మా అంటున్నారు, రేపు 2 కోసిస్తామంటున్నారు. అందుకని అక్కడికి ఆగిపోయాం మేము. ఆ తోటగల వాళ్ళేమో కొత్తిమీర కోస్తున్నారు మేము చెప్పామని. అంతే. నా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.